ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సిరిసిల్లలో టీవీ9 ప్రసాద్ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో నిన్న కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు నీచమైన ఆరోపణలు, తప్పుడు మాటలు మా బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అదేవిధంగా కేటీఆర్పై మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో మొన్నటిదాకా అభివృద్ధి చేసిన నాయకులు అని గొప్పగా చెప్పుకున్న బీజేపీ నాయకులు మొన్నటిదాకా మా పార్టీలో ఉంటూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మా కేటీఆర్ గారు వెంబడి ఉన్న ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నియామకమైన తుమ్మల శ్రీకాంత్ గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పార్టీగా మద్దతుగా ఉన్నారు, మా కేటీఆర్ వెంబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోగానే బీజేపీ కండవ కప్పుకొని అతను ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గురించి నేను ఆరోపణ చేయడం జరిగింది. అసలు నేను ఎందుకు మాట్లాడో మాకు ఏం అర్థం కాలేదు. ఎవరు మెప్పు పొందాలని మాట్లాడో నేను తెలుస్తలేదు. అని ఏం మాట్లాడుతున్నా కేటీఆర్ గారు అభివృద్ధి చేయలేదు, ఇక్కడ మద్యం పంచి పైసలు పంచి ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్లకు ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మది భ్రమించిందా? అయితే అసలు ఏమనుకుని మాట్లాడుతుండు? గతమంతా మర్చిపోయి మాట్లాడుతుందా? సిరిసిల్లలో ఏం జరిగింది అని తెలియదా? నువ్వే కదా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కేటీఆర్ ఉన్నప్పుడు సిరిసిల్ల అభివృద్ధి జరిగింది. సిరిసిల్ల కలెక్టరేట్ పక్కన ఉన్న భూమి ఉన్నది, అక్కడనే అభివృద్ధి జరిగింది, దాంతో నా విలువ భూమికి వచ్చిందని గతంలో చెప్పినావు. మర్చిపోయినావా? సిరిసిల్ల కేటీఆర్ ఏం చేసినావు నీకు తెలియదు అనుకో. గతంలో నువ్వే మాట్లాడినావు కదా. సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎమ్మెల్యే కేటీఆర్ బర్త్డే అప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టినావు. సిరిసిల్ల కేటీఆర్ గొప్ప నాయకుడు, ఇంద్రుడు చంద్రుడిని పొగిడినాను. గత ప్రభుత్వం మోగనే ఇవన్నీ యాదకేసిన నీకు 4 నెలల్లోనే ఇంత మార్పు ఉంటుందా? నువ్వు అన్నావు కదా డబ్బు పంచి మద్యం పంచి గెలిచినాను. అప్పుడు నువ్వు మా పార్టీలో ఉన్నావు కదా. మీ బీజేపీ నాయకులు మొన్న ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా నువ్వు పట్టణాధ్యక్షుడు అయినప్పుడు పైసలకు నువ్వు పట్టణాధ్యక్షుడు ఉన్నావని మీ నాయకులు ఆరోపణ చేసినావు. దాని మీద ఏం మాట్లాడుతావు? నువ్వు మా కేటీఆర్ గురించి మాట్లాడేది నీకు అర్హత ఉన్నదా? ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఒకసారి ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకోబోము. నువ్వు ఏది మాట్లాడితే నిజమైతే అనుకుంటున్నావా? పెద్ద ఉపన్యాసాలు ఇలాగనే అయిపోతుందా? జనాల సిరిసిల్లలో అందరూ ముక్కు మీద వేసుకుంటారు. ఏంది మొన్నటిదాకా కేటీఆర్ మెచ్చుకున్నాడు, ఈ రోజు ఇలా మాట్లాడుతుండు, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాడు. అన్నగారు అంత కలిసి పనిచేసినాం మనం. నువ్వు నిజంగా అసలు నువ్వు నువ్వు డబ్బులు పెట్టుకున్నావని మీ నాయకులు ఆరోపణ చేస్తావు. మేము చేస్తలేము. అటువంటి స్థాయి నీది. 4-5 నెలలకే కేటీఆర్ మీకు ఇంతతో కూడా ఏమిస్తాడు ఈ బండి సంజయ్ చిట్టు పని చెప్పిందా? మనం చూసినావా హుజరాబాద్లో ఇష్టం వచ్చినట్టు ఏదో మీ నాయకుడు మాట్లాడితే ఏమైంది? కౌంటర్ చూసినావా ఎప్పుడు ఈడలని వేసింది. ఆ స్థాయి తీసుకోకూరి, ఊగే నడవది. ఊగే మీరు ఏది మాట్లాడితే నిజమై జనాలు నమ్ముతారు అనుకోకూరి. మీరు ఆ కాలం పోయింది, అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ కేటీఆర్ విమర్శించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఊరు దగ్గర పెట్టుకుని మాట్లాడదు, లేకుంటే ఊరుకోపోము. దేనికైనా వెనకాడేది లేదు. నేను చర్చకు రాదు. ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ కళ్ళు కనబడతలేవా? సిరిసిల్ల ఏ రకంగా ఉండే 18 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఏం చేసింది? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు మీరు. లోపల మీరు అంతా కలిసే ఉంటారు. ఇక్కడ సిరిసిల్ల ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మల విషయంలో డబ్బులు వదిలి చేస్తున్నారు. మీరు ప్రజలారా మా నాయకులకు డబ్బులు లేకుని మాట్లాడడం జరిగింది. ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి మాట్లాడినావా? తుమ్మల శ్రీకాంత్ స్పందించినావా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఇసుక విషయం మాట్లాడారు మీరు. ఇసుక విషయం మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రీమ్లైన్ చేసినాం, నిరుపేదలకు ఇబ్బంది కాలే. లోకల్ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు 5 మంది మొదలుకుంటే 2000 లోపు ఇచ్చిన ఇసుక. ఇక్కడ ప్రభుత్వాలు కానీ ఇక్కడ కానీ ఎవరో డ్రైవర్లు ఒకటి డీజిల్ మంది దానికి ఒకటి కొట్టుకోవచ్చు, తెలుగు జరగచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పెట్టాలని కలెక్టర్ గారు ఒక లేనిపోని నిబంధనలు పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతుండు? ఆ తంగలపల్లి మండలం కానీ సిరిసిల్ల కానీ ఇప్పుడు ఇసుక రేటు మా జిల్లాలకు కానీ 4,000 రూపాయలు. ఇందిరామల్లి ఇక్కడ ఇస్తారు, ఇసుక దాన్ని తీసుకుంటారు. అర్థమవుతుందా? దీన్ని మాట్లాడవా? ఎవరు ప్రశ్నించాలి ఇసుక మీద? నువ్వు మమ్మల్ని మేము అధికారం ఉన్నామా? మా కేటీఆర్ ప్రశ్నించినందుకు కలెక్టర్ని ప్రశ్నించాలి, నువ్వు ఇక్కడ నాయకులను ప్రశ్నించాలి. ఎటు పోయి మళ్ళీ ఇసుక మొత్తం ఈ కేటీఆర్ చెప్పి ఇసుక లేదని మాట్లాడతావు? సిరిసిల్లలో ఉన్నావు నువ్వు. చెప్తున్నా మరొకసారి బీజేపీ నాయకులు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తప్పు ఒప్పుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుడికి అదే ప్రెస్ క్లబ్లో పిచ్చి ఆరోపణలు, అదేవిధంగా పసలేని ఆరోపణలు. వాళ్ళ ముఖ్య నాయకుడు ఉన్నాడు జ్ఞాని పెద్ద అని చెప్పి అపర మేధావి కేకే మహేందర్ రెడ్డి చెప్పగానే ఫోన్లో చెప్పి నిన్న ఎవరు ప్రెస్ మీట్ పెట్టారా అంటే కేకే మహేందర్ పెట్టమన్నాడు. పెడితే ఏం మాట్లాడినాను?
ప్రశ్నిస్తే జర్నలిస్టులను దాడి చేస్తారా మీరు? జర్నలిస్టు ఇక్కడ కేటీఆర్ బొమ్మలేని ప్రశ్నించిండిరా, డబ్బా తీసేస్తే ప్రశ్నించినందుకు అతను కలెక్టర్ గారు మీరు చర్య కక్షపూరితంగానే అతని భార్యను మానవ ట్రాన్స్ఫర్ చేశారు. అందరూ చూస్తారు. కేవలం ఇక్కడ ఎవరైనా ప్రెస్ మిత్రులను కానీ ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ప్రశ్నించిన నాయకులు జర్నలిస్ట్ అంటేనే ప్రశ్నిస్తారు. జర్నలిస్ట్ అంటేనే ప్రశ్న అనేది నిర్భయలసారి నిలబడతారు, మాట్లాడతారు. పోయినప్పుడు కూడా పోయిన ప్రభుత్వాన్ని కూడా మేము తప్పులు చేసినా ప్రశ్నించారు. ఇదే నేరల ఘటనే మాట్లాడారు. ఇప్పుడు నిన్న బాలంటాయని మాట్లాడి ఇక్కడ మిత్రులు అందరూ ప్రశ్నించారు. వాళ్ళు న్యాయం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు కొట్లాడారు. ఏం మాట్లాడతారు? మహేందర్ రెడ్డి గారు ఇంకా నీకు ఏం అర్థమవుతుందా? ఇంకెప్పుడు నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది? మీకు ఎన్నిసార్లు తిట్టాలి? నేను ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఒక ప్రోటోకాల్ పాటించారు. సిరిసిల్ల కలెక్టర్కి అయితే వన్ సైడ్ వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకే కార్యకర్త కంటే ఎక్కువ పనిచేస్తున్నాడు. మేము ఆరోపణ చేసినాం. దీని మీద కూడా మాట్లాడాడు. బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. ఎందుకంటే బీజేపీ నాయకులు సెంట్రల్ అధికారం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు పనిచేస్తున్నారు. ఒక బీఆర్ఎస్ నాయకులు తప్పితే ఎవరు పోయినా పని పోతే ఏ పార్టీని అడుగుతున్నారు కలెక్టర్. దాన్ని ఎవరు మాట్లాడతారా? మేము మీ సాక్ష్యాలు దాన్ని ఎవరు వస్తారు చర్చకు? ఏం మాట్లాడుతారు? ఏమంటారు? నేను కంసాలు మలేశం తెలుసుకొని మాట్లాడు. మహేందర్ అన్న, నువ్వు ఆయన పంపించినప్పుడు సబ్జెక్ట్ నేర్పి పంపాలి. లేనిపోయిన ఆరోపణలు ఏంది? అసలు ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడితే నిజమవుతుందా? అధికారంలో ఉంటే వాళ్ళు ఏది తప్పుడు ఒప్పు మాట్లాడి నిజమవుతుందా? అతను ఏమన్నాడు? గతంలో మొన్న టీవీ ప్రసాద్ చనిపోతే కేటీఆర్ స్పందించలేదు, ప్రభుత్వం అండగా అని చెప్పి తెలుసుకో. చనిపోగానే మా నాయకుడు ఫోన్ చేసి మాట్లాడిండు, తోచిన సాయం చేసిండు, తక్షణ సాయం చేసి మా నాయకుడు చక్రపాణి గారు కానీ రామ్మోహన్ గారు అక్కడ కార్యక్రమం అయిపోతే వెంబడున్నారు. తెలుసుకొని మాట్లాడు. ఏం తప్పుడు ఆరోపణలు? ఆ ప్రసాదాన్ని విషయం మాట్లాడే రాజకీయంలో అవసరం, ప్రెస్ క్లబ్లో మాట్లాడే అవసరం ఉన్నదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు మీరు? ఈ జర్నలిస్టుని మీరు రాజకీయం ఏంది? ప్రశ్నించదు ఎవరు? ప్రశ్నించడం మీద దాడులా అంటే మీరు రౌడీజం చేయాలనుకుంటున్నారా? సిరిసిల్ల ఏమనుకుంటారు మీరు? కాంసాల మలేశం అంటే ఆయన మా పార్టీ ఉన్నాడు. మా పార్టీలో రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరో ముట్టగానే తెల్లారు వేరే పార్టీలకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడదు. ఇటువంటి పార్టీలు మాట్లాడి పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలి. కానీ ఈ ప్రెస్ క్లబ్లకు వచ్చి మాట్లాడితే ఊరుకోడు. ఎవడు మీకు ఎదురు చెప్పాలనుకుంటావా? దళిత కాడ పెట్టుకుని అందరిని తెలుసుకునే గురదు. చెప్తున్నా ఉంటే సబ్జెక్ట్తో రాని, సబ్జెక్ట్తో మాట్లాడు. ప్రశ్నించాక ఎవరికైనా ఉన్నది సమాధానం మీరు చెప్పాలి. కానీ మహేంద్రన్న చూడండి, పిచ్చి ఆరోపణలు, పిచ్చి మాకు తిట్లు పరిస్థితిని తెచ్చుకోకు. ఇంకా అబాస్పాలు కాదు నువ్వు. అందుకే ఇటువంటి లీడర్ అనే మా నాయకులు ఇంకొని తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని గెలిపించారు. నువ్వు నాయకులు అయితే ఇప్పటికి ఎప్పుడో అయిపోతాడు. చూడు, చిల్లర వ్యవహారం, నీ బుద్ధే వంకర బుద్ధి కాబట్టి వ్యవహారం ఇట్లా ఉంది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, నిజంగా మీరు ప్రశ్నించదలుచుకుంటే, మీరు చేయదలుచుకుంటే మీ గ్యారంటీలు మేము మాట్లాడాలి. ఇప్పుడు దుమార శ్రీకాంత్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రజల పైన నిలబడాలి, ప్రజల పక్షాలు నిలబడాలి. కానీ కేటీఆర్ గారి మీద అవాకులు చేవాళ్ళు తెలిస్తే మాత్రం ఊరుకోబోం. రాను రోజులు ఎలాంటి దాడులు కానీ సిద్ధంగా ఉంటాం. ఇక్కడ రాష్ట్రంలో చూస్తారు మీరు. మా ఓపిక ఆలోచించినాక మీరు ఎవరు రోడ్డు మీద తిరగరు. అర్థమవుతుందా? గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ప్రెస్ మిత్రులు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు అతని విధానం, ఆ పనిచేసిన విధానం, సాయం చేసే విధానం. సాయం చేసి గొప్ప చెప్పుకున్న నాయకులు మేము కాదు. అర్థమైందా? ప్రతిదీ మేము బయటకు తిరిగాం. నేరల బాధితులు కూడా సాయం చేసింది కేటీఆర్ గారే. ఇది మేమే ప్రత్యక్ష సాక్ష్యం. అది కూడా గ్రహించాలి. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీరేం చేసేది? కాంగ్రెస్ నాయకులు నేరల బాధితులకు 18 నెలలే మీరు అధికారంలోకి వచ్చి రాజకీయంగా వాడుకుని తప్పితే వాళ్ళకి ఏమైనా రూపాయలు లబ్ధి చేసిరా? గుండెమ్మ చేతులని చెప్పు. ఇదే మహేందర్ రెడ్డి చేసిందా? ఇదే రేవంత్ రెడ్డి చేసిందా? ఇక్కడ నాగేశ్వరం చేసిందా? అధికార ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు పావులుగా వాడుకున్నారు తప్పితే మీరు వాళ్ళకి ఒరిగాటింది ఏం లేదు. దీని మీద మేము చెప్తున్నాం, నిజంగా దళితుల పైన కానీ వారిపై చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేసి పెట్టండి. కానీ లేనిపోయిన ఆరోపణలు మా కేటీఆర్ గారి మీద కానీ ఇక్కడున్న మా నాయకులు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తాం.